కొత్తగా వచ్చిన మోటార్ వెహికల్స్ యాక్ట్ యొక్క నియమ నిబంధనలపై ప్రతి ఒక్క వాహనదారుడు అవగాహన కలిగి ఉండాలని పుల్లల చెరువు ఎస్ఐ సంపత్ కుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువులోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టంలో అనేక మార్పులను తీసుకొచ్చిందని అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న ఈ చలానాలను రెట్టింపు చేసిందని గుర్తు చేశారు. మార్చి 1 నుండి నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం వాహనదారుడు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే గతంలో 150 రూపాయలను ఫైన్ విధిస్తూ ఉండగా ప్రస్తుతం 1000 రూపాయల వరకు చలానా విధిస్తామన్నారు. అంతేకాకుండా కొత్తగా పలు నిబంధనలు అమల్లోకి వచ్చాయని వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 10,000 రూపాయలు ఫైన్, సౌండ్ పొల్యూషన్ కింద 2,000 నుండి 4,000 రూపాయలు ఫైన్ అమల్లోకి వచ్చాయని ఆయన వివరించారు. మండల ప్రజలు ఈ అంశాలన్నింటినీ గుర్తుంచుకోవాలని కోరారు. పుల్లల చెరువు మండల ప్రజలకు నమస్కారం. ఈరోజు మారుతున్న సమాజం ప్రకారం చట్టాలు కూడా రూపాంతరం చెందుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే మన జీవరాశులు భూమిలోని జీవరాశులన్నిటికంటే గొప్ప యొక్క గుణం మనిషి యొక్క రూపం అనేది చాలా ముఖ్యమైనదిగా మనం భావిస్తాము. అటువంటి ఉన్న విషయాలు ఉన్న మనం పుట్టిన వ్యక్తులు కాబట్టి దానికి సంబంధించి కూడా కొన్ని ఈ సమాజంలో ప్రస్తుతానికి ప్రతి చిన్నదానికి కూడా వాళ్ళు యొక్క ప్రాణాలను తీసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందులో భాగంగానే ప్రస్తుత సమాజంలో ఎక్కువగా ఈ రోడ్డు ప్రమాదాల ద్వారా ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వారు ఒక మోటార్ వెహికల్ యాక్ట్లో కొన్ని మార్పులు తీసుకోవడం జరిగింది. దాని మీద గత కొన్ని రోజుల నుంచి మేము ప్రజలకు అవగాహన కల్పిస్తూ దాని కొంచెం డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నాము. ఆ నిర్వహణలో భాగంగా ప్రతి ఒక్కరికి తెలియపరిచాము. మోటార్ వెహికల్ యాక్ట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ తప్పనిసరిగా పాటించాలని తెలియపరిచి ఉన్నాము. అనంతరం రేపు 1వ తారీఖు మార్చి 1, 2025 నుండి ఈ యొక్క చట్టంలో మార్పులు రావడం జరిగింది. ఆ యొక్క మార్పులలో భాగంగా హెల్మెట్ లేకపోతే ఇంతకుముందు 150 రూపాయలు పెనాల్టీ వేసేవాళ్ళం. అది ఇప్పుడు 1000 వరకు పెరిగినట్టుగా మీరు గమనించండి మీరు. ఎందుకంటే ఈ యొక్క మార్పు అనేది సమాజంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క భద్రత కోసం ప్రభుత్వాలు చేపడుతున్న చట్టాలు కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరూ గమనించి మీరందరూ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ ఈ పెనాల్టీని తప్పించుకోవాల్సింది తెలియజేస్తున్నాము. ఎవరైనా సరే పెనాల్టీ వేసిన తర్వాత మాత్రం కట్టకపోతే వెంటనే ఆ బండి సీజ్ చేసి కట్టిన తర్వాత మాత్రమే బండి రిలీజ్ జరుగుతుంది. లేకపోతే కోర్టు ముందు, గౌరవ కోర్టు వారి ముందు హాజరుపరచడం జరుగుతుంది తెలియపరుస్తూ మీ అందరూ సహకరిస్తారని తెలియజేస్తూ పుల్లల చెరువు ఎస్ఐ.